హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు ఖుషీ డైరీస్. ఇవాళ మనం చూడబోతున్న ఫిష్ ఎగ్స్ ఫ్రై. ఇది ఎలా చేయాలి, దీని ప్రాసెస్ ఏంటనేది ఇప్పుడు చూద్దాం మనం. ముందుగా దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. ఫిష్ ఎగ్స్, ఇవి మనం ఫిషెస్ కొనుక్కునేటప్పుడే వస్తుంది, పడేయకండి. దీంతో ఎలా చేసుకోవాలనేది ఇప్పుడు చూసే ప్రాసెస్ మనం. తర్వాత ఆనియన్స్, ఉప్పు, కారం, అల్లం అండ్ కొంచెం ధనియాల పొడి అండ్ పసుపు. తర్వాత ఇలా స్టవ్ మీద గిన్నె పెట్టేసుకొని కొంచెం ఆయిల్ వేసుకోండి. కొంచెం ఆయిల్ వేడయ్యాక ఆనియన్స్ వేసుకొని అది బ్రౌనిష్ అయ్యే వరకు వేయించుకోండి. వేయించుకున్నాక తర్వాత కొంచెం పసుపు వేసుకోండి. తర్వాత కొంచెం అల్లం వేసేసుకొని కలిపేసుకోండి. ఇది వెరీ సింపుల్ అండి ప్రాసెస్. పిల్లలకు కూడా హెల్దీ. ఇది మరీ ఎక్కువ కూడా తినొద్దు. ఇది ఎప్పుడైనా మీరు లైక్ ఫిషెస్ తెచ్చుకున్నప్పుడు ఎగ్స్ అనేటివి వస్తాయి కదా, అప్పుడే ఇది చేసుకోండి. మరీ ఎక్కువ తింటే కూడా వేడవుతుంది. అండ్ ఇలా వేసేసుకొని మంచిగా ఇప్పుడు కలిపేసుకుంటూ ఉండాలి. ఎగ్స్ అనేటివి విడిపోతూ ఉంటాయి, కొంచెం వేడాక ఎగ్స్ అనేవి విడిపోతూ ఉంటాయి. తగినంత ఉప్పు, కారం వేసేసుకొని కలిపేసుకోండి. టేస్ట్ అనేది కూడా చాలా బాగుంటుంది, పిల్లలకు కూడా నచ్చుతుంది. ఒకసారి ట్రై చేయండి ఫ్రై అనేది. ఇది ఎందుకంటే పిల్లలు ఫ్రై అనేది చాలా ఇష్టపడుతూ ఉంటారు రెగ్యులర్గా కూడా, అండ్ ఇది హెల్దీ. ఇలా కలిపేసుకున్నాక కొంచెం ధనియాల పొడి వేసుకొని ఆ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. తర్వాత కొంచెం కొత్తిమీర కూడా వేసుకోండి మంచిగా కలిపేసుకున్నాక. అంతే అండి, వెరీ సింపుల్ ఈ ప్రాసెస్ అనేది. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్. ఎగ్ కర్రీ ఎలా చేస్తామో సేమ్ ప్రాసెస్ ఇది కూడా. పిల్లలకి నచ్చుతుంది, తప్పకుండా ట్రై చేయండి మీ ఇంట్లో. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మా ఛానల్ పేరు ఖుషీ డైరీస్ అండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఖుషీ డైరీస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.